బొమ్మల కథలు. రామవరం అనే గ్రామంలో భీమన్న అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఊర్లో ఎటువంటి శుభకార్యం జరిగినా అక్కడ భీమన్న చేతి వంట ఉండాల్సిందే. ఎందుకంటే భీమన్న ఎటువంటి పదార్థాన్నైనా అమృతంలా మార్చగలిగే వంటవాడు. ఏదైనా శుభకార్యంలో భీమన్న వంట చేస్తున్నాడు అంటే ఊరంతా వచ్చేసేవారు. అంత అద్భుతంగా వంట చేస్తాడు భీమన్న. అసలు భీమన్న పేరు భీమయ్య. ఊరంతా అతన్ని అభిమానంతో అన్నా అని సంబోధించగా భీమన్నగా మారిపోయాడు. భీమన్న వంట చేయడం మొదలు పెడితే ఆ వాసన ఊరంతా పాకుతుంది. అందులోనూ భీమన్న పెళ్లి వంటలు చేయడంలో దిట్ట అని చెప్పుకున్నాం కదా. ఒకరోజు ఊరి పెద్ద రామయ్య భీమన్న ఇంటికి వస్తాడు. నమస్కారం రామయ్య గారు. నమస్కారం భీమన్నా. నీతో పన్నుండొచ్చాను. చెప్పండయ్యా, ఏం చేయమంటారు? వచ్చే వారం మా అమ్మాయి పెళ్ళి. ఊరందర్నీ పిలిచి ఘనంగా జరిపిస్తున్నాను. మరి అందరికీ నీ వంట రుచి చూపించాలని నిర్ణయించుకున్నాను. అలాగేనండి, తప్పకుండా చేద్దాం. మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అంటే ఊరంతా పండగే కదా. కాబట్టి నేను 4 రోజుల ముందే వచ్చి నా పని నేను మొదలు పెడతాను. నీ సంగతి తెలుసు భీమన్నా. అందుకే పెళ్లి పనుల్లో మొదటి పనిగా నీ దగ్గరకే వచ్చాను. నా మీద ఉన్న నమ్మకానికి చాలా సంతోషం రామయ్య గారు. రామయ్య గారు అతనికి కొంత డబ్బిస్తారు. ఇదిగో, వంటకేం కావాలో అవన్నీ నువ్వే తీసుకొనిరా. వచ్చిన అతిథులకి ఎటువంటి లోటు లేకుండా అన్ని సౌకర్యాలు, అన్ని ఏర్పాట్లు చెయ్యాలి. మగపెళ్లివారికి నీ వంట రుచి చూపించాలి. మర్యాదల్లో ఎటువంటి లోటు ఉండకూడదు. మన ఊర్లో జరిగే పెళ్లి సందడి చుట్టుపక్కల అన్ని ఊర్లకు పాకేలా చూసుకుంటాను. అతిథులకి కావలసిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి నేను చూసుకుంటానండి. మీరు నిశ్చింతగా ఉండండి. నీ మీద నాకు నమ్మకం ఉందిలే, అందుకే ముందుగా నీ దగ్గరకొచ్చాను. సరే సరే, ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూడు. నేను మిగతా పనులు చూసుకుంటాను అని చెప్పి రామయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. భీమన్న తన సహచరులైన చంద్రయ్య, గోపయ్యల్ని పిలుస్తాడు. వారతని దగ్గరికి వస్తారు. చంద్రయ్య, గోపయ్య, మన ఊరి పెద్ద రామయ్య గారి అమ్మాయి పెళ్లి జరగబోతోంది. ఆ పెళ్లిలో వంట వార్పు మనమే చూసుకుంటున్నాం. మనం చేసే ఏర్పాట్లు చూసి మగ పెళ్లివారు ఆశ్చర్యపోవాలి. అన్నా, పెళ్లిలో మనం చేసే వంటల గుమగుమలు చుట్టుపక్కల ఊళ్లకు పాకేలా చేద్దాం. అన్నా, ఈ చుట్టుపక్కల ఊళ్లల్లో మునిపెన్నడూ జరగనంత ఘనంగా ఈ పెళ్లి జరిపిద్దాం. అరే బాబు, మనం పెళ్లి జరిపించడానికి వెళ్లడం లేదురా. పెళ్లిలో వంటలు చేయడానికి వెళ్తున్నాం. అతిశయోక్తులు మానేసి వంటకు కావలసిన సామాగ్రి లిస్టు తయారు చేయండి. చంద్రయ్య, గోపయ్య అలాగే అని తలూపుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. పెళ్లికి 3 రోజుల ముందుగానే భీమన్న తన సహచరులతో వంటలు చేయడానికి ఊరి పెద్ద రామయ్య గారింటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. వంటలు చేసే పెద్ద గరిటెను భుజాన వేసుకుని హుందాగా నడుస్తున్న అతన్ని చూసిన వారందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. భీమన్న తన బలగంతో వంట చేయడానికి బయలుదేరినట్టున్నాడు. మన భీమన్న అలా గరిట భుజాన వేసుకుని వస్తుంటే నిజంగా ఆ భీముడే వంట చేయడానికి తరలి వస్తున్నాడా అన్నట్టుగా ఉంది కదూ. భలే చెప్పావురా. మన భీమన్న దాదాపు భీముళ్లానే ఉంటాడు. తన ఆహార్యం, హుందాతనం చూశారా? ఆ భీముడే మన ఊర్లో భీమన్నలా పుట్టాడు అన్నట్టుగా ఉంటాడు. మా బాగా చెప్పావు. అచ్చం మన భీమన్న అలానే ఉంటాడు. ఊరి వారందరూ అలా వర్ణిస్తూ ఉండగా భీమన్న తన వంట సామాగ్రితో పెళ్లి జరిగే చోటికి వచ్చేస్తాడు. ఊరందరికీ వంట చేయడానికి పెద్ద పెద్ద గిన్నెలు, గంగాళాలు, పెద్ద గరిటెలు, వంట చేయడానికి కావలసిన సామాగ్రి మొత్తం తీసుకొని ఊరి పెద్ద రామయ్య గారింటికి చేరుకుంటారు. వారిని చూసి రామయ్య గారు ముందుకొచ్చి ఇలా అంటారు. ఆ భీమన్నా, వచ్చేసావా? నీ రాకతో మా ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతున్నాయి. ఇక ఈ పూట నుంచి మీరు తినే ప్రతిదీ నేను చేసిందే అయ్యుండాలి. ఇక మీరు ఇంట్లో పొయ్యి వెలిగించాల్సిన పనే లేదండి. మొత్తం వంట పని నేనే చూసుకుంటాను. టీ, కాఫీల దగ్గర నుంచి పలహారాలు, భోజనాల వరకు మొత్తం బాధ్యత నాదే. నీ వంట వల్ల ఈ పెళ్లి పూర్తయ్యేసరికి నేను 4 కేజీలు బరువు పెరుగుతానేమో. తర్వాత భీమన్న తన పని ప్రారంభిస్తాడు. పెద్ద పెద్ద పొయ్యిల్ని ఏర్పాటు చేసి వాటిలో కట్టెల్ని పెట్టి ముందుగా భగవంతుణ్ణి మనసులో ప్రార్థించుకుని కొబ్బరికాయతో తన సామాగ్రికి దిష్టి తీసి దూరంగా తీసుకెళ్లి కొబ్బరికాయ కొడతాడు.
తర్వాత కర్పూరంతో పొయ్యిని వెలిగిస్తాడు. ముందుగా పాలు పొంగించిన తర్వాత వంటలు ప్రారంభమవుతాయి. పెళ్లికి 4 రోజులు ముందుగానే వచ్చిన అతిథులకు తన వంటలు రుచి చూపిస్తాడు భీమన్న. ఇంటి నిండా అతిథులు, ఇల్లంతా పెళ్లి సందడి. ఆ వీధి మొత్తం భీమన్న వంట సువాసంతో పరిమళిస్తూ ఉంటుంది. రామయ్య ఇంటికొచ్చిన అతిథులతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. బావుగారు, భోజనం చేశారా? మీ ఇంట్లో వంట చేసే వ్యక్తి ఉన్నాడే, అతని పేరేంటి? అతను పేరుకే వంటవాడు, కానీ అందరికీ కావలసినవాడు. మా ఊర్లో అందరికీ తల్లో నాలుక లాంటివాడు. ఊర్లో ఎటువంటి శుభకార్యం జరిగినా అతనే వంట చేస్తాడు. అంతేకాదు, ఎదుటివారికి సహాయం చేయడంలో ముందుంటాడు. ఆపదొస్తే ఆదుకునే అన్నలా ఉంటాడు. అందుకే అతని పేరు భీమయ్య అయినా అందరూ అతన్ని భీమన్న అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు. మీరంతలా చెబుతున్నారు అంటే అతను మన సొంత మనిషి లాంటివాడని నాకు అర్థం అవుతుంది. అంతేకాదు, మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లా భావించి అడిగి మరీ కొసరి భోజనాలు పెడుతున్నాడు. అతను చేసే మర్యాదలు చూస్తుంటే ఈ పెళ్లి ఇంకొక 10 రోజులు ఇలాగే కొనసాగాలని అనిపిస్తుంది. అది మా భీమన్న గొప్పతనం. అందర్నీ అభిమానిస్తాడు, అందర్నీ తన సొంత మనుషుల్లా చూసుకుంటాడు. తనతో ఒక్కసారి పరిచయం ఏర్పడితే తననెవ్వరం వదులుకోలేం. అంత గొప్ప మనిషి అతను. ఇంతలో అక్కడికి భీమన్న తను చేసిన పాయసాన్ని తీసుకుని వస్తాడు. అయ్యగారు, పాయసం తీసుకోండి. ఇప్పుడేగా కడుపు నిండా భోజనం పెట్టావు, అప్పుడే మళ్ళీ పాయసం తీసుకొచ్చావా? భోజనం చేసిన తర్వాత కాస్త తీపి పదార్థాన్ని రుచి చూస్తే భోజనం త్వరగా అరిగిపోతుంది. అందుకే తీసుకొచ్చాను. అయినా నా చేతి వంట కడుపులో ఇబ్బంది పెట్టదండి, తొందరగా అరిగిపోతుంది. ముందు పాయసం రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడే చెప్పానుగా మా భీమన్న గురించి. అతిథి మర్యాదలతో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తాడు. నువ్వెంత వారించినా తను చేసింది తినాల్సిందే, లేకపోతే మనల్ని వదిలిపెట్టడు. ఆయన అలాగే అంటారులేండి. మీరీ పాయసం సంగతి చూడండి. అంతన్ తెచ్చిన పాయసం గ్లాసులు అతని చేతిలో పెట్టి రామయ్య గారికి మరొక గ్లాసిచ్చి అక్కడ్నించి వెళ్ళిపోతాడు. సుందరయ్య పాయసం తిని చూసి ఇలా అంటాడు. అబ్బా, ఎంత కమ్మగా ఉందో ఈ పాయసం. కడుపు నిండిందని వద్దన్నాను కాని దీన్ని రుచి చూసిన తర్వాత ఇంకాస్త తినాలనిపిస్తుంది. చెప్పానుగా భీమన్న సంగతి. క్షణాల్లో అందరూ అతని అభిమానుల్లా మారిపోతారు. అలా భీమన్న అందరికీ తన వంట రుచి చూపిస్తూ ఉంటాడు. 2 రోజుల తర్వాత పెళ్లి సమయం రానే వస్తుంది. మగ పెళ్లివారందరూ రామయ్య గారింటికొస్తారు. అందరికీ అతిథి మర్యాదలు, విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తారు. వారందరికీ భీమన్న పలహారాలు, భోజనాలు అందిస్తూ ఉంటాడు. వచ్చిన వారందరూ కూడా భీమన్న వంట గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. పెళ్లి భోజనాల్లో భీమన్న చేసిన రకరకాల వంటలు ఊరి వాళ్లందర్నీ మెప్పిస్తాయి. వారందరూ లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటారు. పెళ్లిలో ప్రధాన ఆకర్షణగా భీమన్నే ఉంటాడు. పెళ్లి పీటల మీద ఉన్న పెళ్లి కొడుకు వంటల వాసనకు ఆకర్షితుడై పంతులుగారితో ఇలా అంటాడు. పంతులుగారు, ఆ వచ్చే వంటల వాసన చూస్తుంటే నాకు ఆకలేస్తుందండి. నన్ను వెళ్ళి కాస్త భోజనం చేసి రమ్మంటారా? బాబూ, పెళ్లి తంతు పూర్తయ్యే వరకు మీరు భోజనం చేయకూడదు. కాస్త నిగ్రహించుకోండి. ఆ వంటల వాసనకి ఆగలేకపోతున్నానండి. ఆ వాసన చూస్తుంటే నాకే నోరు ఊరిపోతోంది. నేను నిగ్రహించుకోవడం లేదు. పంతులుగారు, పెళ్లి చూడ్డానికి వచ్చిన వాళ్ళకంటే భోజనాలు చేయడానికి వచ్చిన వాళ్లే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నారు. మనం కూడా వెళ్ళి భోజనం చేసి వద్దామండి. అలా చెయ్యకూడదు నాయనా. తాళి కట్టేదాకా భోజనం చేయకూడదు. సరే, ముందా కార్యక్రమం ఏదో త్వరగా కానివ్వండి, లేకపోతే అక్కడ భోజనాలు అయిపోయేలా ఉన్నాయి. పంతులుగారు శాస్త్రోక్తంగా పెళ్లి తంతుని పూర్తి చేస్తారు. తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకుని వెళ్లి భోజనం చేయడానికి కూర్చుంటాడు. ఇద్దరూ భోజనాన్ని ఆస్వాదిస్తూ తింటారు. అది చూసిన ఊరి జనం ఆనందంతో నవ్వుకుంటారు. పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత అప్పగింతల కార్యక్రమంలో పెళ్లి కొడుకు ఇలా అంటాడు. మావయ్య గారు, పెళ్లి చాలా బాగా జరిపించారండి. చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా పెళ్లిలో భోజనాలు అద్భుతంగా ఉన్నాయి. మీరు ఒప్పుకుంటే ఇక్కడ వంట చేసిన అతన్ని మా ఇంటికి కూడా తీసుకువెళ్ళి మా ఇంటి దగ్గర జరిగే కార్యక్రమంలో అతనితో వంట చేయించి
మా ఊరి జనానికి కూడా అతని అద్భుతమైన వంటని రుచి చూపిస్తాను. చుట్టుపక్కల మునిపెన్నడూ జరగనంత ఘనంగా నా పెళ్లి జరిగిందని గొప్పగా చెప్పుకుంటాను. తప్పకుండా బాబూ, ఈ వంట చేసింది మా ఊరి భీమన్న. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో భీమన్నను మించిన వంటవాళ్లు లేరు. తను వంట చేస్తే ఎలా ఉంటుందో మీకు నేను చెప్పనవసరం లేదు. ఇప్పటికే తన వంట మీరు రుచి చూశారు. మావయ్య గారు, తనను నాతో మా ఇంటికి పంపించండి. ఇంతలో భీమన్న అక్కడికొచ్చి ఇలా అంటాడు. నేనొస్తే చాలా? పెళ్లి కూతురు అవసరం లేదా? ఇదిగో బాబు, ఇతనే భీమన్న. నువ్వు ఇందాకటి నుంచి అడుగుతుంది ఇతన్నే. భీమన్న గారు, నేనీ ఊరి కొత్త అల్లుణ్ణి. నా ఈ ఒక్క కోరిక మీరు మన్నించండి. నాతో పాటొచ్చి మా ఇంటి దగ్గర నా పెళ్లి కార్యక్రమంలో వంట చేసి పెట్టండి. ఎంతైనా మీకు రుణపడి ఉంటాను. ఇప్పటి వరకు మీరు మాట్లాడిందంతా నేను వింటూనే ఉన్నాను. మా ఊరి ఆడపిల్లని చేసుకున్నారు. పెళ్లి కూతురి అన్నగా అది నా బాధ్యత. తప్పకుండా మీ ఊరొచ్చి వంటలు చేసి పెడతాను. భీమన్న మాటలకు రామయ్య చాలా సంతోషపడతాడు. భీమన్న చెప్పినట్టుగానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో పాటు వారి ఊరికి వెళ్లి అక్కడ తన వంటను ఆ ఊరి ప్రజలకు కూడా రుచి చూపిస్తాడు. ఆ ఊరి ప్రజలందరూ కూడా భీమన్న వంటను తెగ మెచ్చేసుకుంటారు. అలా చుట్టుపక్కల ప్రాంతాల్లో భీమన్న వంట బాగా పేరు ప్రఖ్యాతులు పొందుతుంది. ఒక ఊర్లో శారదా మాధవ్ అని దంపతులుండేవారు. శారదెప్పుడూ వారితో వీరితో పోల్చుకుంటూ భర్తనేదో ఒకటంటూ ఉండేది. మాధవ్ ఎప్పటికప్పుడు సర్ది చెప్తూ ఉండేవాడు. ఓ రోజు శారద గట్టిగా చప్పుడు చేస్తూ వంటింట్లో గిన్నెలు తోముతూ ఉంటుంది. శారదా, ఏంటి ఆ గిన్నెలేం పాపం చేశాయి? అంత గట్టిగా తోముతున్నావు? మీకన్నీ జోకులైపోయాయి కదా? అబ్బా, పొద్దున్నే ఏమైపోయిందని ఇప్పుడు చెప్పు. ఇంకా ఏమవ్వాలి? పొద్దున్న లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు ఈ చాకిరీ నా వల్ల కావట్లేదు. ఏంటి శారదా, ఎన్నడూ లేంది ఈరోజు ఉన్నట్టుండి ఇలా అంటున్నావు? మా అమ్మ ఫోన్ చేసింది. మా పిన్ని వాళ్ల కోడలికి వాళ్ళ ఆయన వజ్రాల నెక్లెస్ కొనిచ్చాడంట. ఆ అయితే? పైగా వంట మనిషి, పని మనిషిని కూడా పెట్టారట. నా రాత చూడండి, ఇక్కడ గిన్నెలతో కుస్తీ పడుతున్నాను. అయితే ఇక్కడ పని సమస్య కాదు, వజ్రాల నెక్లెస్ సమస్య అన్నమాట. సరే సరే, నేను ఆఫీస్కెళ్ళొస్తాను, నువ్వు నీ పని కానివ్వు అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. దీంతో శారదకు ఇంకాస్త కోపం పెరిగిపోతుంది. సాయంత్రం వరకు ఏ పని చేయకుండా అలానే ఉంటుంది. సాయంత్రానికి మాధవ్ ఇంటికొస్తాడు. శారదా, శారదా, కాస్త టీ పెట్టివ్వు అనంటాడు. పక్కనే ఉన్నాగాని శారద ఏం మాట్లాడదు. ఏంటే, ఏం మాట్లాడవు? ఏమైంది? ఇల్లంతా ఇలా చిందరవందరగా ఉందేంటి? ఉదయం నేనలా మాట్లాడుతూ ఉంటే మీరు వెళ్ళిపోయారు కదా. దీని గురించి? మా పిన్ని కొడుకు నెక్లెస్. ఓ అదా, సెయ్. మీ తమ్ముడి భార్యతో ఎందుకు పోల్చుకుంటావు చెప్పు? అసలు నీకు వజ్రాల నెక్లెస్ కావాలా, లేదా నీ కష్టసుఖాలు తెలిసిన భర్త కావాలా? రెండూ ఉంటే తప్పేంటసలు? మీరు నాకు తగిన భర్త అనిపించుకోవాలి అంటే నా మనసులో ఏముందో నేను చెప్పకుండానే మీరు తెలుసుకోవాలి. అబ్బా, అలా కాదే. ఇప్పుడు చక్కగా ఉన్నాం కదా. సర్లే, నేనేదో ఒకటి చేస్తాను. ముందు వెళ్ళి వంట చెయ్యి. దీంతో శారద సంతోషంగా వెళ్లి పనులన్నీ చేస్తుంది. ఆ మరుసటి రోజు మాధవ్ ఓ పెద్ద కవర్ తీసుకొనొస్తాడు. ఏమండి, ఏంటి పెద్ద కవర్? నాకోసం ఏమైనా తీసుకొనొచ్చారా? అవును, నీకోసమేనే. తెరిచి చూడు. అవునా? మా మంచాయన నేనేం అడిగితే ఏదీ కాదనరని నాకు తెలుసు. మరి నీకు తగిన భర్త అని అనిపించుకోవాలి కదా. అందుకే నీకు బాగా అవసరమైంది తీసుకొనొచ్చాను అనగానే శారద కవర్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో గిన్నెలు కడిగే మిషన్కు సంబంధించిన బుక్ ఉంటుంది. ఏమండి, ఏంటిది? ఇదా మీరు తీసుకొచ్చింది? అవును శారదా, 2 రోజుల్లో మిషన్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు నీకు పని తగ్గుతుంది కదా. మీకు నా మనసు అస్సలు అర్థం కావడం లేదు. అర్థం చేసుకున్నాను కాబట్టి ఇది తీసుకొనొచ్చాను. నాకు కావలసింది ఇలాంటి వస్తువులు కాదండి, నలుగురిలో మంచి గుర్తింపు. అబ్బా శారదా, నగలు పట్టుచీరల వలన అలాంటి గుర్తింపు రాదే. చచ, నేనడిగింది ఎప్పుడు చూసినా మీరు చెయ్యనే చెయ్యరు. భార్యకు తగ్గ భర్తని మీరసలొక్కసారైనా అనిపించుకున్నారా అని విసుక్కుంటూ అక్కడ్నించి వెళ్ళిపోతుంది. శారద కోపంగా వెళ్లి గదిలో కూర్చుంటుంది. మాధవ్ కొద్దిసేపు ఆలోచించి
నెమ్మదిగా ఆమె దగ్గరకొస్తాడు. శారదా, ఒక్కసారి నాతో మాట్లాడవా? మాట్లాడాల్సిందంతా ఉదయాన్నే చెప్పాను. ఇంకే ఉంది మాట్లాడ్డానికి? ఉంది శారదా, చాలా ఉంది. నువ్వు చెప్పిందంతా విన్నాను, కానీ నువ్వు అనుకున్న విధంగా అర్థం చేసుకోలేదేమో. అదే కదా నా బాధ. మీరెప్పుడూ అర్థం చేసుకోరు. నేనేమనుకుంటున్నానో, నాకేం కావాలో మీకు తెలీదు. సరే, ఇప్పుడు చెప్పు, నీకు నిజంగా ఏం కావాలి? నాకు కూడా నలుగురిలో గౌరవం కావాలి. వాళ్ళెలా నేను కూడా బాగానే ఉన్నాను అని చెప్పుకోవాలి. గౌరవం అంటే నీకేమనిపిస్తుంది శారదా? అందరూ చూసి వావ్ అనాలి. మంచి నగలు, మంచి బట్టలు చూసి మెచ్చుకోవాలి. అబ్బా, అది గౌరవం కాదే, అది ఆశ్చర్యం మాత్రమే. మీరెప్పుడూ నా మాటను చిన్నచూపు చూస్తారు. నేను మీతో మాట్లాడను పొండి అని ఆ రోజు నుంచి మాట్లాడ్డం మానేస్తుంది. మాధవ్ ఎంత ప్రయత్నించినా ఆమెలో మార్పు రాదు. ఆ తర్వాత రోజు శారద వాళ్ళమ్మ సావిత్రికి ఫోన్ చేసి, అమ్మా, నేనిక్కడుండను, ఇంటికొచ్చేస్తాను. అబ్బా, మళ్ళీ ఇప్పుడు ఏమైందే నీకు? ఏమైందేంటి? ఏమైంది? మీ అల్లుడు నేనడిగిన ఒక్క కోరిక కూడా తీర్చడం లేదు. ఇంతకీ ఏమడిగావు? అదే, పిన్ని కొడుకు వాడి భార్యకి నెక్లెస్ కొనిచ్చాడు కదా. ఓహో, దాని గురించా? అయితే అస్సలు వదలకు, గట్టిగా అడుగు. అదే అమ్మా, అందుకే నేను ఆయనతో మాట్లాడటం లేదు. మొగుళ్ళు మా వల్ల కాదు అని అంటారే, మనమే పట్టుబట్టి అడగాలి అంటుంది సావిత్రి. శారద సావిత్రి చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటుంది. ఇక ఇంట్లో అన్ని పనులు మాధవే చేసుకుంటూ ఉంటాడు. ఇదంతా పక్కింటి పద్మ గమనిస్తూ ఉంటుంది. ఓ రోజు, ఏంటి మాధవ్ బాబు, అసలు శారద బయట కనిపించటం లేదు? ఊరెళ్ళిందా ఏంటి? అదేం లేదండి, ఇంట్లోనే ఉంది. కనీసం వాకిట్లో ముగ్గు కూడా వేయడం లేదు. పైగా పనులు కూడా నువ్వే చేస్తున్నట్టు కనిపిస్తున్నావు. అంటే అది ఆమెకి ఒంట్లో బాలేదండి, అంతే. హో, అవునా? అది కాదు బాబు, నేను మొన్న చూసినప్పుడు ఏమండి, నాకు ఆఫీస్కి టైం అవుతోంది, సాయంకాలం మాట్లాడతానే అని అక్కడ్నించి తప్పించుకుంటాడు. ఇక కాసేపటికి పద్మ శారద దగ్గరికి వెళ్తుంది. అమ్మాయి శారదా, ఇంట్లోనే ఉన్నావా? ఆ పిన్ని, నువ్వా? రా రా. ఏంటి ఇల్లంతా ఇలా చిందరవందరగా ఉంది? అదేమైందంటే అని జరిగిన విషయం చెప్తుంది. చూడు శారదా, మరీ ఇంత మొండి పట్టు పట్టకూడదు. మొగుడు పెళ్ళాలన్నాక సర్దుకుపోవాలి, తెగే వరకు లాక్కూడదు. నువ్వు ఊరుకో పిన్ని, అసలు మా ఆయన ఏమడిగినా ఇంతే చేస్తాడు. ఏమో అమ్మాయి, నీ మంచి కోసమే చెప్తున్నాను అని చెప్పి అక్కడ్నించి పద్మ వెళ్ళిపోతుంది. శారద కాస్త ఆలోచించి సరే అని మాధవ్తో మాట్లాడాలని నిర్ణయించుకుంటుంది. మాధవ్ ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు. ఏవండి వచ్చారా? ఇదిగోండి, ఈ వేడివేడి టీ తాగండి. అబ్బో, ఏంటి నువ్వేనా? నేనేనండి. మీరు టీ తాగుతూ ఉండండి, నేను పకోడీలు వేసుకొనొస్తాను అని కిచెన్లోకి వెళ్ళి గబ్బా గబ్బా పకోడీలు వేస్తుంది. మాధవ్ కూడా వెనకాలే కిచెన్లోకి వెళ్తాడు. ఏంటి శారదా, నీ కోపం తగ్గిందా? ఏంటోలేండి, కొన్ని మారవు అని తెలిసిన తర్వాత ఎంత గింజుకున్నా ఏం లాభం? నలుగురిలో లోకు అవడం తప్ప. అబ్బా, మళ్ళీ మొదటికొచ్చావా? మీరే కదా గుర్తు చేసింది. మీరెప్పుడూ నన్ను చిన్నచూపు చూస్తూనే ఉంటారు. కాదు శారదా, నేను నిన్ను చిన్నచూపు చూడటం లేదు. నీకు నిజమైన గౌరవం ఏంటో చెప్పాలనుకుంటున్నాను. అయితే చెప్పండి, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. మన ఊర్లో సీతమ్మగారు తెలుసు కదా? అవును, చాలా గౌరవం ఉన్నావిడ. ఆమె దగ్గర ఎంత బంగారం ఉంది? పెద్దగా ఏం లేదు. మరి ఎందుకు అందరు ఆమెని గౌరవిస్తారు? ఆమె మంచితనం, అందరికీ సహాయం చేస్తుంది. అదే శారదా, నిజమైన గౌరవం వస్తువులతో రాదు, మన మనసుతో, మన ప్రవర్తనతో వస్తుంది. కానీ కాసేపు నిశ్శబ్దంగా ఉంటుంది శారద. శారద మారుతుందని మాధవ్ కాస్త గమనిస్తాడు. ఇంకా ఒకటి చెప్తాను విను. నిన్ను చూసి నాకెప్పుడూ గర్వమే ఉంటుంది. మీరు గర్వపడే పని ఎప్పుడు చేశాను? ఈ ఇంటి నువ్వెంత బాగా చూసుకుంటావో నాకు తెలుసు. నీ వల్లే మనం ఇంత సుఖంగా ఉన్నాం. నిజంగా అంటున్నారా? నిజంగానే. కాని నువ్వెప్పుడూ నీ విలువను నువ్వే తగ్గించుకుంటూ ఉంటావు. ఇతరులతో పోల్చుకుంటూ నీ ఆనందాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నేను
అలా చేస్తున్నానా? అవును శారదా, నీకు కావలసింది వజ్రాల నెక్లెస్ కాదు, నీకు కావలసింది మనశ్శాంతి. కానీ నేను కూడా కొంచెం బాగా నీకు కనిపించాలి కదా. ఖచ్చితంగా అందంగా ఉండాలి, కానీ అది మనసుతో మొదలవ్వాలి. ఛ, మీరెప్పుడూ ఇలానే కబుర్లు చెప్తూ ఉంటారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బయట్నుంచి పద్మ శారదను పిలుస్తూ ఉంటుంది. అమ్మాయి శారదా, శారదా, లోపలికి రావచ్చా? పద్మగారు, మీరా? రండి. అదే బాబూ, మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందో శారద చెప్పింది. పెద్దదాన్ని కాస్త 4 మాటలు చెప్పి వెళ్దామని. అయ్యో పద్మగారు, చాలా ధన్యవాదాలండి, ఇప్పుడు అంతా సరిపోయింది అని పద్మని పంపించేస్తాడు. ఆ మరుసటి రోజు శారదకి బాగా జ్వరం వస్తుంది. ఆమె మంచం మీద పడుకొనుంది. మాధవ్ ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. శారదా, ఈ టాబ్లెట్ వేసుకో. ఇదిగో వేడి వేడి ఉప్మా చేశాను, కొంచెం తిను. మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు శారదా, నీకు ఆరోగ్యం బాగయ్యే వరకు ఇంట్లోనే ఉంటాను. మీ బాస్ ఏమీ అనరా అండి? ఆఫీస్ పనులు ఎప్పుడూ ఉంటాయి, కానీ నా భార్య ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదు. నీకు తగిన భర్త అంటే కేవలం నగలిచ్చేవాడు కాదు, నీ కష్టంలో నీ పక్కన నిలబడేవాడు అని నా నమ్మకం అని సేవలు చేస్తూ ఉంటాడు. పద్మ మరోసారి శారదను చూడ్డానికొస్తుంది. చూసావా శారదా, నీ భర్త ఎంత మంచివాడు. అదే ఆ పక్క వీధి సీతమ్మ వాళ్ళ ఆయన కనీసం పట్టించుకోకపోతే కూతుళ్ళొచ్చి ఆమెను చూసుకున్నారు. అవునా? అవును శారదా. ఛ, నేనే పిచ్చిదాన్ని పిన్ని. ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాను. నేను జ్వరంతో ఉన్నప్పుడు ఆయన పడిన తపన చూశాక నాకర్థమైంది, నాకు దొరికిన భర్త నాకంటే ఎంతో గొప్పవాడని. ఆయన నా పాలిట నిజంగా తగిన భర్త. అవును శారదా. సరే, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండమ్మా అని పద్మ వెళ్ళిపోతుంది. అప్పట్నుంచి శారదా, మాధవ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తారు.